వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. బీఆర్ఎస్కు మజ్లిస్ పార్టీకి, కేసీఆర్కు అసదుద్దీన్ ఓవైసీకి ఉన్న స్నేహబంధం అందరికీ తెలిసిందే. వీరి మధ్య విభేదాలు లేవు, ఎలాంటి రాజకీయ వైర్యాలు లేవు. ఎందుకంటే వీళ్ళు ఎన్నికల్లో కలిసే పోటీ చేశారు. ఈసారి ఎన్నికల్లోనూ గతంలో జరిగిన ఎన్నికల్లోనూ వీరు కలిసే పోటీ చేశారు. ఈ ఎన్నికల్లోనైతే అసదుద్దీన్ ఓవైసీ కేసీఆర్ను మామూగా సంబోధిస్తూ మామూకు ఓర్దాలు అంటూ ముస్లింలకు పిలుపునిచ్చారు. మరి అలాంటి అసదుద్దీన్ ఓవైసీ కేసీఆర్కు వార్నింగ్ ఇచ్చారా? ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారా? నేను చెప్పింది వినాల్సిందేనంటూ హుకుంనామా జారీ చేశారా? అసలు కేసీఆర్కు ఓవైసీకి మధ్య ఏమన్నా చెడిందా? అసలు ఏంటి కథ? నిజానికి కేసీఆర్కు ఓవైసీకి మధ్య ఎలాంటి విభేదాలు లేవు, అభిప్రాయ భేదాలు లేవు. ఇద్దరి మార్గం ఒకటే. ఇద్దరు ఇప్పటికీ కలిసే ఉన్నారు. రెండు పార్టీల మధ్య ఎలాంటి విభేదాలు లేవు. బీఆర్ఎస్ మజ్లిస్ ఒకటే, మిత్రపక్షాలే. కానీ ఒకే ఒక్క విషయంలో అసదుద్దీన్ ఓవైసీకి కేసీఆర్కు చెడింది. అదే ఏంటి? అసలు ఇది సస్పెన్స్గా మారింది. కేసీఆర్కు అసదుద్దీన్ ఓవైసీ ఎందుకు వార్నింగ్ ఇచ్చారు? అసలు ఏమిటా కథ? ఏ విషయంలో చెడింది వీరిద్దరి మధ్యన? నిజమే, తన మిత్రపక్షమైన కేసీఆర్కు ఓవైసీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అదేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. కాంగ్రెస్ పార్టీని టచ్ చేయొద్దు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు చేయొద్దు అంటూ కేసీఆర్కు ఓవైసీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అంటే కేసీఆర్ను వదిలేసి ఓవైసీ కాంగ్రెస్ పార్టీ పక్షంలో చేరిపోతారా అంటే అలాంటిదేది లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలని అసదుద్దీన్ ఓవైసీ కోరుకుంటున్నారు. ఇంతకు ఎందుకు? కాంగ్రెస్కు అసదుద్దీన్ ఓవైసీకి మధ్య అస్సలు పొసగదు. రెండు పార్టీల మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. అయినా కేసీఆర్కు అసదుద్దీన్ ఓవైసీ ఎందుకు వార్నింగ్ ఇచ్చారు? అంతగా ఆయనకు కోపం రావడానికి కారణం ఏంటి? విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారం ప్రకారం అసదుద్దీన్ ఓవైసీకి కోపం రావడానికి కారణం బీఆర్ఎస్ నేతలే. ముఖ్యంగా కొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీతో కలిసి తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, తమకు ఎంఐఎం మద్దతు కూడా ఉంటుందని, ఖచ్చితంగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని, మరో సంవత్సరం లోపల బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, దీనికి బీజేపీ ఎంఐఎంలు సహకారం అందిస్తాయని డైరెక్ట్గా ఓపెన్గా మాట్లాడేశారు. ముఖ్యంగా కడియం శ్రీహరి లాంటి వాళ్ళు సంవత్సరం లోపలే తమ ప్రభుత్వం వస్తుంది, మజ్లిస్ బీజేపీలు రెండూ తమకు సహకరిస్తాయి, కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చీలిస్తే ఇక ప్రభుత్వం తమదేనంటూ కడియం శ్రీహరి ఘాటుఘాటు వ్యాఖ్యానాలు చేశారు. ఈ విషయం ఓవైసీకి నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? ప్రభుత్వం వస్తే మంచిదే కదా, కానీ అక్కడ కథ వేరే ఉంది. ఒకవేళ బీఆర్ఎస్ నేతలు లెక్కలు వేసుకుంటున్నట్టుగా కాంగ్రెస్ పార్టీలోంచి 5-10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పక్షాన చేరితే అప్పుడు బీజేపీ అవసరం బీఆర్ఎస్కు ఖచ్చితంగా ఉంటుంది. మరోవైపు ఎంఐఎం కూడా ఉంది. ఒకవేళ బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వస్తే ఎంఐఎం ఖచ్చితంగా చేయదు. బహిరంగంగా బీజేపీకి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు. బయటి నుంచి కూడా, అంటే ప్రభుత్వం బయటి నుంచి కూడా తాము మద్దతు ఇవ్వబోమని, అలాంటి ప్రయత్నాలు మానుకోవాలని అసదుద్దీన్ ఓవైసీ కేసీఆర్కు చాలా స్ట్రాంగ్గానే చెప్పేసినట్టున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్, ఎంఐఎం రెండు బీజేపీకి బి టీంలనే అపప్రద కొనసాగుతోంది. ఈ రెండు పార్టీలపై తీవ్రస్థాయి ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ 3 పార్టీలు ఒకటేనని ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ 5 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పక్షాన చేరితే అప్పుడు బీజేపీ అవసరం ఉంటుంది, ఎంఐఎం అవసరం ఉంటుంది. ఇలాంటి టైంలో ఒకవేళ ఎంఐఎం బయటి నుంచి మద్దతు ఇచ్చిన ముస్లింలలో తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతుంది. ఇప్పటికే చాలామంది ముస్లింలు ఎంఐఎంను బీజేపీ బి టీం అని భావిస్తుంటారు. ఇలాంటి పరిస్థితిలో ఒకవేళ అలాంటి ప్రభుత్వానికి ఎంఐఎం మద్దతు పలికితే ముస్లింలలో విశ్వాసాన్ని కోల్పోవడం ఖాయం. ఇదే కారణంగా అసదుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టచ్ చేయదంటున్నారు. మిత్రపక్షాలుగా కొనసాగుదాం, మిత్రపక్షాలుగానే ఉందాం, కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టచ్ చేయదంటూ ఆయన సీరియస్గా వార్నింగ్ ఇచ్చినట్టున్నారు. దీనికి తోడు మజ్లిస్ పార్టీ కాంగ్రెస్తో సఖ్యంగానే ఉంటుంది. ముఖ్యంగా అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెం స్పీకర్గా నియమించడం మజ్లిస్ పార్టీలో కొంత ఊపునిచ్చింది. దీనికి తోడు మజ్లిస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్తో కలిసి సమావేశమై తమ ఏరియా సమస్యలు ప్రస్తావించారు. ఇవన్నీ కొనసాగాలంటే కాంగ్రెస్తో కూడా మజ్లిస్ సఖ్యతగా ఉండాలి. ఈ నేపథ్యంలో ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతే బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ప్రభుత్వం ఏర్పడాల్సిన పరిస్థితి వస్తే ఖచ్చితంగా మేము
బీఆర్ఎస్కు సపోర్ట్ చేయబోము, న్యూట్రల్గా ఉంటాం తప్ప సపోర్ట్ చేసే ప్రసక్తి లేదని అసదుద్దీన్ ఓవైసీ కేసీఆర్కు కానీ కేటీఆర్ కానీ చాలా స్పష్టంగా చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.